శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ప్రశాంత విశాఖ పేరు పొందిన విశాఖ ఇప్పుడు అప్రశాంత విశాఖగా మారింది. ఎందుకంటే నిన్న ఈ బ్రెజిల్ నుంచి వచ్చిన ఒక కంటైనర్తో డ్రగ్స్ అయితే బయటపడడంతో మొత్తం అంతా అల్లకొల్లంగా మారింది. అయితే ఈ యువత ప్రధానంగా విశాఖ యువత కానీ లేదంటే భారతదేశం యువత కానీ ఈ డ్రగ్స్కి అలవాటు పడి ఎంతోమంది జీవితాలు నాశనం అయితే చేసుకుంటున్నారని చెప్పి అఖిల భారత విద్యా పరిషత్ నాయకులు అయితే ఈరోజు నిరసన అయితే తెలియజేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం దగ్గర. మనతో పాటు ఈ అఖిల భారత విద్యా పరిషత్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ డ్రగ్స్ నిన్న ఇంత భారీ స్థాయిలో పట్టుబడిన నేపథ్యంలో మీరు ఏం చెప్తారు? అందరికీ నమస్తే. నితిన్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖపట్నం జిల్లా కన్వీనర్. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు విశాఖపట్నం పోర్టుకి బ్రెజిల్ నుంచి 25 టన్నుల డ్రగ్స్ ఏదైతే వచ్చిందో అది కంపెనీ ఏదైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ కావచ్చు. అలానే ఈ యొక్క డ్రగ్స్ కుంభకోణంలో ఇంత భారీ స్థాయిలో కొన్ని వేల కోట్ల భారీ స్థాయిలో ఈ డ్రగ్స్ కుంభకోణంలో అన్ని రకాల రాజకీయ పార్టీలు, అన్ని రకాల అధికారులు అందరూ కూడా కలిసి కుమ్మక్కయ్యి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు ప్రఖ్యాతలను భంగం చేయాలని, విశాఖపట్నం యొక్క ప్రతిష్టను నాశనం చేయాలని చెప్పి పూనుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న వైసీపీ కావచ్చు, విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పి ప్రకటించి గంజాయికి రాజధానిగా చేశారు. ఈరోజు గంజాయితోనే విశాఖలో ఉన్న విద్యార్థులంతా కూడా విశాఖలో ఉన్న విద్యార్థులందరి ప్రాణాలతో చెలగాటు మారుతుంటే ఈరోజు కొత్తగా డ్రగ్స్ భారతదేశ చరిత్రలో లేని విధంగా ఈరోజు 25 టన్నుల డ్రగ్స్ని విశాఖపట్నంలో పట్టుకోవడం జరిగింది సిబిఐ అధికారులు. అయితే ఏబీవీపీ ఏం తెలియజేస్తుందంటే రాజకీయ పార్టీలన్నిటికీ బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ప్రతిపక్ష కూటమిలో ఉన్న ప్రతి ఒక్క పార్టీకి కూడా మేము తెలియజేసుకుంటున్నాం, విశాఖపట్నాన్ని డ్రగ్స్ ఫ్రీ విశాఖపట్నంగా మార్చండి. ఆంధ్రప్రదేశ్కి మా విద్యార్థుల జీవితాలతో మీరు ఆడుకోవద్దు. మా విద్యార్థులకు కావాల్సింది బంగారు భవిష్యత్తు. మా బంగారు భవిష్యత్తుని మీరు డ్రగ్స్తో మార్చొద్దు. డ్రగ్స్, గంజాయి ఇలాంటి దురలవాట్లను మమ్మల్ని బానిసలు చేయొద్దు. మాకు ఒక బంగారు భవిష్యత్తుని ఇస్తానని చెప్పి మీరు మాటలు చెప్తే ఈరోజు డ్రగ్స్కి, గంజాయికి విద్యార్థులందరూ కూడా అలవాటు పడేలా చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పండి, ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్తే. నా పేరు నితిన్, ఏబీవీపీ ఎస్ఎఫ్ఎస్ స్టేట్ కో కన్వీనర్. ఈరోజు మనం రాష్ట్రంలో చూసుకుంటే ఇంత ముందు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వస్తున్న కారణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో ఈరోజు పేపర్ ఓపెన్ చేసి చూడండి, ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూడండి, రోజుకి ఒకటి గంజాయి కానీ ఏదో డ్రగ్స్, దాంట్లో స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పీజీ విద్యార్థుల వరకు ఎవరో ఒకరు బలి అవుతూనే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈరోజు విశాఖపట్నం రాజధాని చేస్తానని చెప్పి ఈరోజు ఈ విశాఖపట్నాన్ని గంజాయికి రాజధాని కింద చేసి ఈరోజు గంజాయి సరఫరా ఎన్ని చూసుకుంటే ప్రతి న్యూస్ ఛానల్లో కానీ ప్రతి దగ్గర కూడా రోజుకో ఎక్కడో దగ్గర కూడా మనం ఈ గంజాయి వాడుతుంటాం. ఇదే పెద్ద ఇష్యూ అంటుంటే ఈరోజు చాలా భయోందాలకంగా చేయగలిగే 25 టన్నుల 50,000 కోట్ల విలువ చేసే డ్రగ్స్ని ఈరోజు సిబిఐ ఇక్కడ విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో మన విశాఖపట్నంలో ఎంతో ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంలో పట్టుకోవడం కారణంతో ఈ ఏబీవీపీ భయోందోళన చెందుతుంది. ఎందుకంటే విద్యార్థి తల్లిదండ్రులు ఎంతో భయోందోళన, ఎందుకంటే విద్యార్థులు భవిష్యత్తు ఎంతో దీనివల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతాయి. ఎందుకంటే ఈరోజు ఇది దొరికింది, పూర్వం ఎన్ని ఇలాంటి కంటైనర్లు వచ్చాయో ఎవరికి తెలుసు, ఎంతమంది దీనివల్ల ఇబ్బంది పడుతూ ఎంతమంది దీనివల్ల బాధితులై ఈరోజు దేశం మొత్తం కూడా తలదించుకునే పరిస్థితి. ఎందుకంటే ఎక్కడో ఉన్న బ్రెజిల్ నుంచి ఇక్కడి వరకు రావడం గల కారణం ఏంటో ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వేసి ఈరోజు సిబిఐ ద్వారా మొత్తం దీంట్లో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని కూడా బయటికి తీసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాల్సిందిగా ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. చెప్పండి కిరణ్ గారు, ఏం చెప్తారు? అసలు ఈ డ్రగ్స్ ఏంటి, ఈ విషయం ఏంటి, అసలు ఇదంతా ఏమయ్యాయి, అసలు ఎటువైపు వెళ్తుంది అసలు మన విశాఖ నగరం? సార్, విశాఖ నగరం అనేది ఒక మహత్తరమైనటువంటి నగరం. ఎవరు ఇక్కడికి బ్రతుకు తీరు కోసం వచ్చినా అందరికీ ఆశ్రయం కల్పించిన కన్న తల్లి. అదే ఆలోచనతో దేశం నలువైపుల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ వర్ణాలకు సంబంధించినటువంటి మనుషులు లేదా విద్యార్థులు ఈ విశాఖ నగరంలో చదువుకోవడానికి ఇక్కడ దాకా వస్తున్నారు. సో వీళ్ళు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ సెక్టర్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఆర్థికంగా ఒకరు ఉన్నవాడు ఉంటాడు, ఒకరు లేనివాడు ఉంటారు. ఏదో వివిధ వర్ణాలకు సంబంధించినటువంటి మనుషులు విశాఖపట్నాన్ని చదువుకోవడానికి ఇక్కడ దాకా వస్తున్నారు. సో వీళ్ళ ఫ్యామిలీస్ చూస్తే కొందరు దారుణమైన పరిస్థితి, వ్యవసాయ కుటుంబాల నుంచి అరకు, పాడేరు ఏ ప్రాంతాల నుంచి రోజుకు 200 సంపాదించినటువంటి దుస్థితిలో వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. అటువంటి కుటుంబాలు కూడా వాళ్ళ
పిల్లలకి బంగారు భవిష్యత్తు బాటను వెయ్యాలని చెప్పి ఒక ఆలోచనతో విశాఖపట్నం దాకా పంపించడం జరుగుతుంది. ఇక్కడికి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమో లేకపోతే ఈ కేంద్ర ప్రభుత్వం వైఫల్యమో తెలియట్లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు చేసేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అదే కాకుండా మద్యం పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ప్రకటించడం జరిగింది ప్రజలందరి మధ్యలో. ఈరోజు ఎక్కడా కూడా మద్యపానం అనేటువంటిది నిషేధం జరగలేదు. అది జరగకపోగా ఈరోజు డ్రగ్స్ క్యాపిటల్గా విశాఖపట్నం అనేటువంటిది దేశంలోనే పేరు మోస్తుంది. ఈరోజు బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి కంటైనర్ ప్రపంచమంతా కూడా విశాఖపట్నం గురించి, విశాఖపట్నం ఒక టూరిస్ట్ ప్లేస్ అనే తెలుసు, కానీ ఈరోజు ఒక డ్రగ్స్ క్యాపిటల్గా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. సో ఇది మనందరం కూడా భారతదేశ పౌరులుగా దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరం కూడా ఏబీవీపీ ఒకటే చెప్తా ఉంది, విద్యార్థులందరూ కూడా కంకణం కట్టుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాకపోతే మనం బుద్ధి చెప్దాం, ఈ గంజాయి సప్లై చేస్తున్నటువంటి చైన్ని బద్దలు కొడతామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు విశాఖలో ఈ గంజాయి ఇప్పటివరకు ఈ గంజాయే ఉంది, ఎక్కడ చూసినా గంజాయి క్యాపిటల్గా విశాఖ అని అనుకున్నాం, కానీ ఇప్పుడు కొత్తగా ఈ డ్రగ్స్ రావడంతో చాలా బాధాకరమని చెప్తున్నారు. విద్యార్థులు మంచి బాట, మంచి భవిష్యత్తు ఉండాలి, కానీ ఇలాంటి డ్రగ్స్ అనే నేపథ్యంలో వస్తే మటుకు విద్యార్థుల భవిష్యత్తు అర్ధాంతరంగా ఆగిపోతుంది, అర్ధాంతరంగా నాశనం అయిపోతుందని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దీన్ని మేలుకొని ఇవన్నింటినీ అరికట్టే ప్రయత్నం దిశగా వెళ్ళాలని చెప్పి ఏబీవీపీ నాయకులు అయితే కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.